పావురం సమయస్ఫూర్తి. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. పావురానికి కోడిపుంజుకి మంచి స్నేహం. ఆ కోడిపుంజు దగ్గరలో ఉన్న ఒక పూల తోటలో ఉంటుండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఒక రోజున చాలా ఆకలితో ఉన్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది. తినటానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లాగైనా సరే చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకొని తన సంచిలో వేసుకొని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండే అరుస్తోంది. చెట్టుపైన కూర్చొని ఉన్న పావురము జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. పావురము తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది. చేతిలోనున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తిందామని దాని దగ్గరగా వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకొని కోడి వెంటనే సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదల్లో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓషి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకొని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలుమంది. కోడి లేదు కానీ ఒక రాయి ఉంది. కోడి రాయిలా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒక చోట చేరి తోడేలు తెలివి తక్కువ తనానికి నవ్వుకున్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.